మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక 33వ డివిజన్లోని లక్ష్మీవారపుపేట శివాలయం నుంచి 32వ డివిజన్ జాంపేట 5వ డివిజన్ కంబాలపేట మీదుగా వై జంక్షన్ లోని బీసీ బాలుర వసతి గృహం వరకు పాదయాత్ర నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతి గృహాలను 6.34 కోట్ల నిధులతో ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బీసీ విద్యార్థులు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన, గత వైకాపా ప్రభుత్వం ప్రభుత్వ హాస్టళ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మార్గమధ్యంలో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడికి అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించి వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. హాస్టల్లో అందుతున్న సౌకర్యాలు, సమస్యలు, విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి అదే హాస్టల్లో రాత్రి బస చేశారు. ఉదయం వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. యువత ప్రభుత్వంపై తమ అభిప్రాయాలు, ఉద్యోగ అవకాశాలు, డిఎస్సి, కానిస్టేబుల్ నియామకాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, భవిష్యత్ అభివృద్ధిపై సూచనలు తెలియజేయాలని కోరారు. హాస్టల్లో పడుకోమని మా నాయకులు అడిగినప్పుడు ఎలాగవుతుంది, ఇక్కడ అన్నీ కూడా అవుతుందా, ఇబ్బంది పెడతామేమో అని అన్న ఆలోచన వచ్చినా అనిపించింది. పడుకోవడం మంచిది, తప్పకుండా పడుకుంటేనే వారికి కూడా ఒక ధైర్యం ఉంటుంది. పడుకుంటేనే వారికి కూడా ఎమ్మెల్యేని పైనుంచి ఊడిపడరు. ఎమ్మెల్యేలు వాళ్ళలోంచి ఒకడు వాళ్ళలో ఒకడు, వాళ్ళలోంచే ఎవడైనా రేపు తలుచుకుంటే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మాట్లాడే అవకాశం ఉంటుంది అన్న ఫ్రీడమ్ కూడా వాళ్ళకి రావాలి. ఆ ధైర్యం రావాలనే పడుకుంటా ఉన్నాం. వారం రోజుల కిందట ఇక్కడ పడుకోవాలని మరలా మా నాయకులు పంపిస్తే చిన్నపాటి సమస్యలు సుమారు 3 లక్షలతో ఏదైతే ఉన్నాయో వాటిని కూడా శాంక్షన్ చేయించాను. సగం పనులైనవి, మిగతా సగం పనులు కూడా రేపటి నుంచి ఒక వారం రోజుల్లో పూర్తయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాను. ఇది మా చిత్తశుద్ధి. నేను మరలా చెప్తా ఉన్నాను, నాయకుడు ఒక చిత్తశుద్ధి ఏమిటంటే ఓట్ల కోసమో స్వలాభం కోసం ఆలోచించడం కాదు, భవిష్యత్ తరాల కోసం ఆలోచించగలిగిన వాడే నాయకుడు అవుతాడు. 2 సంవత్సరాల్లో 6.34 crores 6,34,00,000 తీసుకొచ్చి 2 సంవత్సరాల్లో నా చిత్తశుద్ధి ఏంటన్నది నేను రుజువు చేశా. వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా, 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటారు వైసీపీ వాళ్ళు, ఏం పొడిచారు? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్న వాళ్ళకి సమాధానం ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి శాసనసభ్యుడు 6,34,00,000 తీసుకొచ్చాడు. మీరేం తెచ్చారు వైసీపీ వాళ్ళు? బూడిద, మసి. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. తప్పకుండా ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ అన్నింటినీ పర్యవేక్షిస్తాం. సమస్యలు ఉంటాయి, మనమే ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్న తర్వాత సంవత్సరాల్లో ఎయిర్ క్రాక్స్ వస్తాయి, 2 సంవత్సరాల్లో వాడకపోతే ప్లంబింగ్ ఇష్యూస్ వస్తాయి, వాటర్ ఇష్యూస్ వస్తాయి, ఇంకా అనేకమైన ఇష్యూస్ వస్తాయి. మన ఇంటికి వచ్చినప్పుడు ప్రభుత్వ కట్టడాలు ఇక్కడ రావా? వచ్చినప్పుడు వీటిని ఎవరు సరి చేయగలిగారు? చేయడానికి మనం ఎంత అలా కృషి చేసామన్నది ముఖ్యం. నేను కృషి చేస్తాను, సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని వారందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.